హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం మూర్ఛ వ్యాధిని తగ్గించే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాల గురించి తెలుసుకుందాం. ఇది అకస్మాత్తుగా ఎప్పుడొస్తుందో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇలాంటి సందర్భాలలో మనకు రావి చెట్టు పాలు గనక అందుబాటులో ఉంటే మూర్ఛపోయినటువంటి వ్యక్తికి ఆ రావి చెట్టు యొక్క పాలను ముక్కు రంధ్రాలలో ఒక్కొక్క చుక్క చొప్పున వేసినట్లయితే వెంటనే మేల్కోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి చిట్కా అండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఇంకొక చిట్కా కూడా ఉంది. దీనికి మనకు కుంకుడుకాయలు ఉంటాయి కదండి. కుంకుడుకాయలు నానబెట్టిన తర్వాత నురుగు వస్తుంది కదా. ఈ నురుగును కొద్దిగా నోట్లో వేసి మింగించినట్లయితే కనుక వెంటనే అపస్మారక స్థితి నుంచి తిరిగి త్వరగా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇలా తరచుగానే జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుంది. ఎప్పుడు అవుతుందో తెలియని వాళ్ళకు ఈ మూర్ఛ వ్యాధిని శాశ్వతంగా తగ్గించే ఇంకొక చిట్కా కూడా ఉంది. ఇప్పుడు వరకు నేను చెప్పింది టెంపరీగా వాళ్ళు మేల్కోవడం కోసం, అంటే ఆ ప్రమాదం నుంచి అప్పటిదప్పుడు మెలకువ రావడం కోసం చెప్పాను. ఇప్పుడు పర్మనెంట్గా తగ్గించడానికి కూడా చెప్తాను. దీనికి కావాల్సిన వెల్లుల్లి, నువ్వులు. ఈ వెల్లుల్లిపాయలు అదేవిధంగా నువ్వులను సమభాగాలుగా తీసుకోండి. మనకు మామూలు మార్కెట్లో దొరికే నువ్వులనే సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా దంచి ముద్దలుగా చేసుకొని చిన్న బఠానీ గింజంత మోతాదులో కొద్దిగా అటు ఇటుగా అయినా పర్వాలేదు ఉదయము రాత్రి గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉండాలి. అన్నం తినకముందైనా పర్లేదు, అన్నం తిన్న తర్వాత అయినా పర్లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అపస్మారక స్థితి అంటే ఈ మూర్ఛ వ్యాధి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా ఏదైనా డౌట్స్, సలహాలు, సూచనలు కావాలి అని అనుకుంటే కనుక కింద నెంబర్కి సంప్రదించవచ్చు. ఇంకా దీనికి సంబంధించి మరెన్నో అద్భుతమైన చిట్కాలు మన దగ్గర ఉన్నాయండి. అవి రెగ్యులర్గా మేము పోస్ట్ చేస్తుంటాం. సో ఇవన్నీ మీకు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.